నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చేనేతను ప్రోత్సహించేందుకు ప్రజలు చేనేత వస్త్రాలను ధరించాలి. భీమవరంలో 11వ జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. కూటమి ప్రభుత్వ పాలనలో ఏ పథకం పూర్తిగా అమలు కాలేదు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పీవీఎల్. స్వాతంత్ర సమరయోధుల ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్తాం. స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాలను ప్రారంభించిన భీమవరం ఎస్టీఓ రవివర్మ. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై టీడీపీ గుండాల దాడిని ఖండిస్తూ భీమవరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నా. చేనేతను ప్రోత్సహించేందుకు ప్రజలు చేనేత వస్త్రాలను ధరించడంతో పాటు వాటిని ధరించడంలో ఉన్న సౌలభ్యంపై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. జిల్లా చేనేత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీని గురువారం భీమవరం ప్రకాశం చౌక్ లో ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. చేనేత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, చేనేత వస్త్రాల కొనుగోలు ద్వారా చేనేత కార్మికులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. వస్త్రాలు ధరించడంలో సౌలభ్యంతో పాటు ఆరోగ్యపరంగా కూడా మంచి చేకూరుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 95% చేనేత ఉత్పత్తులు మన దేశం నుండే ఉన్నాయని, నేటి యువతకు చేనేత వస్త్రాల గురించి పెద్దలు చెప్తే గానీ తెలియని విషయంగా మారిందని అన్నారు. అనంతరం ప్రకాశం చౌక్ సెంటర్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ రావి రాంబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రభుత్వ అధికారులు, చేనేత కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీసుకుంటే నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఏడీ గారు చెప్పినట్టు స్వదేశీ ప్రొడక్ట్స్ని 1905లో అప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా బ్రిటిష్ యొక్క గూడ్స్ని వాడుకోకుండా స్వదేశీ మన భారతదేశంలో తయారవుతున్న ప్రోడక్ట్స్ని వాడాలి. ఎందుకంటే ఒకప్పుడు చూసుకుంటే ఒక 100-150 సంవత్సరాలు వెనకలికి వెళ్తే మొత్తం ప్రపంచంలో ఉన్న జీడిపిలో 25% భారతదేశం నుంచి వచ్చేది. 25%. ఇప్పుడు మనం 4వ స్థానంలో ఉన్నాం. అమెరికా కానీ, చైనా కానీ, ఇవన్నీ ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ ఇవన్నీ ముందుకెళ్ళిపోయాయి, జపాన్ కానీ. అప్పట్లో మనకున్న షేర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో దాంట్లో కూడా ముఖ్యంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ భారతదేశం పెట్టింది పేరు. భారతదేశానికి వచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ వాళ్ళు అక్కడికి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకునేవారు. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్ని కూడా అక్కడ కాస్ట్ ఎక్కువ పెట్టుకుని అక్కడ అమ్మేవారు. అంతటి నైపుణ్యం గల మన భారతదేశంలో తర్వాత పవర్ రూమ్ వచ్చిన తర్వాత కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అక్కడ పెరిగి మెల్లమెల్లగా ఇంగ్లాండ్ పుంజుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా చూస్తే ఇంగ్లాండ్ బ్రాండ్స్ చాలా ప్రపంచం మొత్తం కూడా బాగా పాపులర్ అయ్యాయంటే అప్పుడు స్టార్ట్ అయింది. ఆ స్టార్టింగ్ అయిన పాయింట్ నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే మన భారతదేశంలో ఉన్న ఈ నైపుణ్యాన్ని వాళ్ళు కొంత నేర్చుకొని మిషన్స్ ద్వారా చేయడము, మోర్ టెక్నాలజీ పెట్టడము ద్వారా మన కల్చర్ మనం దెబ్బతీసుకున్నాం. మరి ఎప్పటి నుంచో కూడా బ్రిటిష్ టైంలో నుంచి కూడా విదేశీ వస్త్రాలు ధరించకూడదు, మన చేనేతని ప్రోత్సహించాలి, మన దేశం యొక్క ఈ వస్త్రాన్ని ధరించాలని ఎప్పటి నుంచో నడుస్తుంది. మన జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఆనరబుల్ సీఎం గారు మీకు అందరికీ కూడా మీరు అడిగినటువంటి అన్నీ కూడా ఈ రోజున అనౌన్స్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమైనటువంటిది, ఇంపార్టెంట్ కలిగినటువంటిది చేనేత రంగం. చేనేత వేయటం అనేది ఒక అంటే డ్రెస్ అంటే ఒక సారీ నేయటం అంటే ఏదైనా అంత ఈజీ కాదు. మీరు ఆ మగ్గాలతో ఎంత ఇబ్బంది పడతారో అక్కడ కూర్చుని ఆ నెయ్యి, ఆ పోలు, నూలు అన్నీ కూడా కలిపి ఎంత కష్టపడి ఫ్యామిలీ మొత్తం కూడా తిండి తిప్పులు మాని కూర్చుని కష్టపడితే తప్ప ఒక చీరలా బయటికి రాదు. సో అంత కష్టపడతారు కాబట్టి ఆ కష్టాన్ని కొంచెం పక్కన పెట్టేలాగా కూడా మీ గురించి ఒక సినిమాలో ఒక మంచి పాట కూడా రాశారు.
ఏర్పాటు చేస్తున్న విషయాన్ని నేను మీకు చాలా సంతోషంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉప్పాడ ఫేమస్, పొందూరు ఖాదీ ఫేమస్, తర్వాత పెడన కాటన్ కలంకారీ ఫేమస్, ధర్మవరం సారీస్ ఫేమస్, వెంకటగిరి సారీస్ ఫేమస్, శ్రీకాళహస్తి కలంకారీ అవి కూడా చాలా ఫేమస్. అంటే ఫేమస్ అయినాయి. అలాగే ఇప్పుడు ఇచ్చారు మాకు లిస్ట్ లో. ఈ డెఫినెట్ చదువుతా ఆచండ వేమవరం, బగ్గేశ్వరం, గంగులూరు, చింతపర్రు, వేల్పూరు, కేయిలిందులపర్రు, రామచంద్రపురం, శివపురం, రాయకుదురు ఈ గ్రామాలు కూడా ఫేమస్. ఇప్పుడు నూతన వరవడిలో అన్నీ కూడా మీరు క్రోడీకరించుకొని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని మీరు వడిసి పట్టి దాన్ని మీరు సార్ చెప్పినట్టుగా, జేసీ గారు చెప్పినట్టుగా మార్కెటింగ్ చేసుకోవడంలోనే నవ్వే డేస్ మనకి టాలెంట్. ఇందాక మన జాయింట్ కలెక్టర్ సార్ చేనేత కార్మికులతో ఇంటరాక్ట్ అవుతూ మెయిన్గా చెప్పిన విషయం ఏంటంటే మనము ఇక్కడ మార్కెటింగ్ పెంచుకోవాలి, బ్రాండ్ ప్రమోట్ చేసుకోవాలి. అంటే ఉప్పాడ శారీస్, పొందూరు ఖద్దరు, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లిలో చూస్తే నీరుగుట్టువారిపల్లిలో సిల్క్ శారీస్ చేస్తారు. అక్కడ అన్నమయ్య డిస్ట్రిక్ట్లో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ప్రోగ్రామ్ కింద శారీస్ని ప్రమోట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా మనకి ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే పాలకొల్లులో మనకు టర్బన్స్ కానీ, అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 1 ఇయర్ నుంచి మేము వర్క్ చేస్తున్నాము, మాకు ఈ ప్రోడక్ట్స్ గురించి తెలియదు. ఈ ప్రోడక్ట్స్ని మనము బయట స్టేట్స్కి, అదేవిధంగా మన స్టేట్లో కూడా మన జిల్లాకు సంబంధించిన ఈ యూనిక్ ప్రోడక్ట్స్ ఏమి ఉన్నాయో అవి ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఏం చేయాలో అవి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా మనకి సహకరిస్తారు. ఏడీ హ్యాండ్లూమ్స్ మన డైరెక్టర్ ఉన్నారు, సార్ని కోరడం ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ని ఎలా పబ్లిక్లో తీసుకెళ్ళాలి, దీనికి కృషి చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. జరుపుకుంటున్నాం. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటుండగా మన ప్రధానమంత్రి గారు మోడీ గారు మనకి 2015లో మద్రాసులో పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జాతీయ చేనేత దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఈ జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతో ప్రాచీనమైన మన చేనేత కళ, హ్యాండ్లూమ్ అనేదాన్ని రోజు రోజుకి తన వైభవాన్ని కోల్పోతుంది. ప్రపంచ దేశాలు గర్వించే చేనేత కళలో చేనేత కళ ఒకటి. అలాంటి చేనేత కళ నాటికి అంతరించిపోతుందనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి ఆ రోజున ఒక ర్యాలీలాగా పెట్టి ప్రజల్లో అవగాహన పెంచడానికి వ్యవస్థతోటి అందరితో మమేకమై ర్యాలీని నిర్వహించి ఆ ర్యాలీలో చేనేత వస్త్రాల యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా స్లోగన్ ఇచ్చుకుంటూ జరుపుకుంటున్న ప్రతి సంవత్సరం. ఎంత చిన్నప్పటి నుంచి చేస్తారు, ఎంత వయసు నుంచి చేస్తారు? నేను కూడా చూశాను, చాలా బాగా. మార్కెటింగ్ బాగుంటున్నాయి. మంత్రి గారిని కలపడానికి వచ్చామని ఆయన కూటమి ప్రభుత్వ పాలనలో ఏ పథకం పూర్తిగా అమలు కాలేదని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండి పడవల రేవు వద్ద నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సూపర్ 6 హామీలలో పింఛన్లు తప్ప సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వలన నష్టపోయిన ప్రజలకు అవగాహన కల్పించేందుకే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పివిఆర్కే ఆంజనేయరాజు, జెడ్పీటీసీ రణస్థల కనకదుర్గ మహంకాళి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మంతెల సునీల్ వర్మ, ఎంపీటీసీ జి శ్రీను, కె మల్లికార్జునరావు, గుల్లిపల్లి అచ్చారావు, జి ధనంజయ, జి సుందర్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఉండి పడవల రేవు సెంటర్లో ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీలో భాగంగా ఈరోజు మరి ఇంటింటికి వెళ్ళి ప్రజలు చంద్రబాబు హామీలను నమ్మి ఎంత నష్టపోయారనే విషయం ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం
ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ప్రతి వారికి కూడా చెప్పడం జరుగుతుంది. సూపర్ 6గా 6 పథకాలు తప్పనిసరిగా నెరవేరుస్తానని మరి హామీ ఇస్తానని చెప్పి జనాలు చంద్రబాబు మాటలు నమ్మరని ఉద్దేశంతో బాబు షూరిటీ అని చెప్పి ఒక బ్రోచర్ని ఇంటింటికి ఇచ్చి దాని మీద చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సంతకాలు పెట్టి షూరిటీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికి 14 నెలలు కాలం గడిచినా కానీ ఏ పథకం కూడా పూర్తిగా అమలు కావట్లేదు. ఒక విద్యా దీవెన కొంతమందికి ఇచ్చినా పింఛన్లు తప్పించి మిగతా ఏ పథకం కూడా సూపర్ 6లో అమలు కావట్లేదు. ఉచిత బస్సు అన్నారు, అది కాలేదు. రైతు భరోసా 20,000 ఇస్తానన్నారు, అది అవ్వలేదు. మరి అలాగే 18 సంవత్సరాలు వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆడపిల్లలందరికీ కూడా నెలకు 1,500 ఇస్తానన్నాడు, అది కూడా అవ్వలేదు. మరి ఎవరైతే పిల్లలు డిగ్రీ చదివి ఉద్యోగాలు లేకుండా ఉంటారో వారందరికీ కూడా నేను అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. మరి ఇవ్వలేని పక్షంలో ప్రతి ఒక్కరికి కూడా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పడం, మరి అది కూడా ఒక్క రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి రాలేదు. పైగా మినిస్టర్లు ఏమంటున్నారంటే ఈ పథకాలు ఇవ్వాలంటే రాష్ట్రాలు నమ్మాలని చెప్పి మినిస్టర్లే పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నారంటే భవిష్యత్తులో కూడా ఈ పథకాలు వచ్చే అవకాశం లేదని మనం తెలుసుకోవాలి. ప్రజలు కూడా ఒక అవగాహన రావాలి. ఎవరైతే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో ఆ ఇచ్చిన హామీలన్నీ కూడా ముఖ్యమంత్రి వెంటనే ఎవరైతే అమలు చేశారో, ఎవరైతే అబద్ధపు హామీలు ఇచ్చి జనాల్ని మోసం చేశారనే విషయం ప్రజల్లో అవగాహన కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి పివిఎన్ నరసింహరాజు గారికి, అలాగే మా కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా బీసీలకి 50 సంవత్సరాలకు పెన్షన్ అని చెప్పి పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి ప్రభుత్వానికి, అదే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని చెప్పి, అలాగే 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి కూడా 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి, అలాగే 14 నెలల కాలంలో ఏ పెన్షన్ కూడా ఒక్క పెన్షన్ కూడా ఆన్లైన్ చేయకుండా మరి 14 నెలల కాలంలో 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు కొన్ని వేల మంది పెన్షన్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఈరోజు కలిగింది. కాబట్టి మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి బాధ్యతాయుతంగా మరి మా కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వం మీద ప్రజల తరఫున పోరాడడం కోసం ప్రజల్లోకి వస్తున్నాం. దానికి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు వస్తుండటంతో మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరోసారి తెలియజేస్తాం. స్వాతంత్ర సమరయోధుల ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లి వారి త్యాగాలకు ఫలితాలను ప్రజలకు అందించాలని భీమవరం సబ్ ట్రెజరీ ఆఫీసర్ అల్లూరి రవివర్మ అన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక క్విట్ ఇండియా స్తూప పునఃనిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాలను గురువారం ఎస్టీఓ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా క్విట్ ఇండియా అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు జోహార్లు తెలుపుతూ నివాళులర్పించారు. స్వాతంత్ర్యోద్యమంలో ధన ప్రాణ నష్టాలతో ఎన్నో కుటుంబాలు బలైపోయాయని, భీమవరంలో క్విట్ ఇండియా ఉద్యమం చరిత్రలోనే సువర్ణ అధ్యాయంగా మిగిలిందని, స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పక్షోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు, క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, నందమూరి రాజేష్, కంతటి వెంకటరాజులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లి వారి త్యాగాలకు ఫలితాలను ప్రజలకు అందించాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పలు విద్యా సంస్థల్లో నిర్వహిస్తామని అన్నారు. 1942 ముంబైలో మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి శంఖారావం పూరించారని, మన భీమవరం పట్టణంలో ఆగస్టు 17వ తేదీన భూపతిరాజు, సుబ్బతాతరాజు, దంతలూరి నారాయణరాజు, డాక్టర్ పాలకొల్లు సత్యనారాయణ శర్మ, అడవి బాపిరాజు నేతృత్వంలో ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో జెండా ఎగురవేశారని, బ్రిటిష్ వారి దమన నీతికి 4 సమరయోధులు మరణించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే చాన్ బాషా, కలిగొట్ల గోపాల శర్మ, గాతల జేమ్స్, ఎస్ సత్యనారాయణరాజు, మావుళ్లు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు అమరవీరుల స్మారక స్మృతి వనం ప్రాంగణంలో ఆగస్టు 15 రాబోయేటటువంటి 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముందస్తుగా వేడుకల్ని క్విట్ ఇండియా మరి తేదీ అయినటువంటి 17వ తారీఖు వరకు కొనసాగింపుగా 10 రోజుల కార్యక్రమానికి శ్రీకారం ఈరోజు జరగడం ఈ ప్రాంగణంలో ఎంతో సంతోషించదగ్గది. ఈ కార్యక్రమాలని మరి శ్రీ విజ్ఞాన వేదిక వారు చెప్పినట్టుగా, రంగసాయి గారు చెప్పినట్టుగా మరి దాతలు
ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, అదేవిధంగా మరి కంతేటి వెంకటరాజు గారు పెద్దల యొక్క, ప్రసాద్ రాజు గారి యొక్క పెద్దలు, అలాగే పెన్షనర్స్, ముఖ్యంగా దేనికోసం ఎవరి కోసం అయితే స్ఫూర్తి కోసం చేస్తున్నామో అటువంటి స్ఫూర్తిలో భాగంగా ఉన్న యువత, నేటి యువత కాలేజీ నుంచి కూడా వాళ్ళు రావడం కూడా నేను వాళ్ళని కూడా ప్రత్యేకించి యాజమాన్యాలని, యువతని కూడా, విద్యార్థులను కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ఒక ప్రభుత్వ అధికారిగాను, ఉప ఖజానాధికారిగా భీమవరం మరి వ్యక్తిగతంగాను పాల్గొనడం, ప్రారంభించడం నా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆగస్టు 15 ఈ నెల ఆగస్టు 15 కార్యక్రమాలకు ముందుగా వారోత్సవాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో అవగాహన సదస్సులు ప్రతి ఒక్కరిలోని ఆ ఆగస్టు 15 యొక్క జాతీయ నాయకులకు గొప్పతనం తెలియజేయాలనే ఉద్దేశంతో విజ్ఞాన వేదిక, అలాగే మన పునర్నిర్మాణ కమిటీ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 రోజులు కూడా ఈ కార్యక్రమాల్లో మరి ఉంటాము. ఇటువంటిది భావితరాలందరికీ కూడా ఈ జాతీయ నాయకులు మన కోసం చేసినటువంటి త్యాగాల ఫలితాలన్నీ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ జాతీయ నాయకులు వివరాలన్నీ కూడా నేటి భారత్ వీళ్ళంతా కూడా యువత అంతా తెలియాలనేటువంటి ఉద్దేశంతో కాలేజీలోని, స్కూల్స్లోని కూడా ఇటువంటి అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుందని తెలియజేస్తారు. డూ ఆర్ డై అంటూ మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి పిలుపుని అనుసరిస్తూ మరి భీమవరంలో ఒక ఉవ్వెత్తిన కడలి తరంగంలా ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమాల్లో మరి ఎంతోమంది భాగస్వాములయ్యి అమరవీరులయ్యారు. వారి యొక్క గుర్తింపుగా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక, అలాగే క్విట్ ఇండియా స్తూప నిర్మాణ కమిటీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 8వ తారీఖు నుంచి ఆగస్టు 17వ తారీఖు దాకా, అంటే ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం అయితే భీమవరంలో ప్రత్యేకత ఉంది. ఆ రోజు జరిగినటువంటి క్విట్ ఇండియా కాల్పుల్లో మరణించినటువంటి 4 ఎవరైతే అమరవీరులు ఉన్నారో వారి స్మృతార్థం కూడా ఆ రోజు పెద్ద ఎత్తున భీమవరంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భీమవరం పట్టణంలో ఉన్నటువంటి హై స్కూల్, కళాశాల విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని సత్యం, అహింస విధానాలతో 78 సంవత్సరాలు స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకున్నటువంటి మరి పవిత్రమైనటువంటి క్విట్ ఇండియా వారోత్సవాలని ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర భీమవరంలో ఏర్పాటు చేసుకోవడం మనందరికీ కూడా భవిష్యత్ తరాలకి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను 79వ వేడుకలుగా మన భీమవరం పట్టణంలో శ్రీ విజ్ఞాన వేదిక, క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు క్విట్ ఇండియా దినోత్సవం వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈలోగా ప్రతి చోట కూడా విద్యార్థులకు పోటీలు, కళాశాల పాఠశాలల్లో మరి ర్యాలీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తూ వస్తున్నాం. మరి ముఖ్యంగా ఇది 36 సంవత్సరాల మట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ అధికారులు, వచ్చిన సంస్థలతోటి ఈ కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు మరి సంపూర్ణంగా సహకారం అందిస్తున్నారు. ప్రిన్సిపాల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతిరోజు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ పాల్గొని జయప్రదం చేయమని కోరుకుంటున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కామన నాగేశ్వరరావు, భీమవరం పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గాదరాజు రామరాజులు మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై జరిగిన దాడికి నిరసనగా గురువారం భీమవరం ప్రకాశం చౌక్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నాయకులు రౌడీలు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. కడప జిల్లాలో ఎమ్మెల్సీ యాదవ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు ఎక్కువయ్యాయని, అరాచక పాలన నడుస్తోందని అన్నారు. ఇప్పటికైనా దాడులు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిగురుపాటి సందీప్, గంటా సుందర్ కుమార్, రుద్రాక్షల శ్రీనివాస్, రాయపాటి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇవాళ వైసీపీ శ్రేణుల మీద దాడుల్ని ప్రోత్సహిస్తూ అనేక రకాలుగా ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణుల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి నిన్న మొన్న చూసుకున్నట్లయితే పులివెందుల్లో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు గాను చాలా హాస్యాస్పదంగా మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో మరి ఎంత మాత్రం కూడా ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అన్నట్టుగా ఇవాళ నియంత్రిత పోకడలతో ఎన్నికలను చాలా దుర్వినియోగం చేస్తూ ఎన్నికల క్రమాన్నంతా కూడా మరి నిన్నటి రోజున
మరి రమేష్ యాదవ్ గారు అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ గారు ఆయన్ని అత్యంత హేయంగా దుర్మార్గంగా ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఇది చాలా కూడా తీవ్రమైనటువంటి విషయంగా మరి ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా మరి రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగకుండా మరి కేవలం కూటమి ప్రభుత్వం అలాగే కూటమి శ్రేణులు తెలుగుదేశం విచ్చలవిడిగా మరి వైసీపీ శ్రేణుల మీద దాడులు చేయడం అనేది ఎంత మాత్రం కూడా క్షమించరానిది. ఉప ఎన్నికలో జడ్పీటీసీ ఉప ఎన్నికలో బీసీ నాయకులు రాష్ట్ర బీసీసీఎల్ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ గారు అయిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన దాడి జరగడం చాలా హేయమైన చర్య. ఇది బీసీల హక్కుల్ని కాలరాయడమే అవుతున్నది. ఒక బీసీ ప్రతినిధి ఎమ్మెల్సీగా ఉన్న ఒక రాష్ట్ర బీసీ నాయకుడిని పులివెందుల ఉప ఎన్నికల్లో హత్యా ప్రయత్నం చేసి బీసీలను రాజకీయాల్లో లేకుండా చేయడానికి భయభ్రాంతులను చేస్తున్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. ఈ కూటమి ప్రభుత్వం యొక్క రౌడీయిజాన్ని ఈ దాడుల్ని ఖండించకపోతే మన ఆంధ్రప్రదేశ్ దౌర్జన్య ఆంధ్రప్రదేశ్గా పేరు వచ్చే ప్రమాదం ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఉన్నది. పులివెందులలో జరుగుతున్నటువంటి జడ్పీ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రసారంలో పాల్గొన్నటువంటి శాసనసభ్యుడిగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి శాసన మండలి సభ్యుడిగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం రాష్ట్ర జడ్జిగా పనిచేస్తున్నటువంటి రాచగొల్ల రమేష్ యాదవ్ గారి మీద దాడి జరుగుతుంది. పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికల ప్రసారంలో పాల్గొన్నటువంటి ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద దాడి చేయటం ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల కాలంలో రాష్ట్రంలో బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులపై విపరీతమైనటువంటి దాడులు, వేధింపులు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మరి ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకుల పైన, వైఎస్ఆర్సీపీ ఓటర్స్ పైన, అభిమానుల పైన మరి డిప్యూటీ స్పీకర్ గారు విపరీతమైన దాడులు చేస్తున్నారు అధికారులతోటి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మన అందరం చూస్తే కడప జిల్లాలో ఒక సాధారణమైన ఎస్సీ బీసీ నాయకులనే టార్గెట్ చేస్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలిచిన గత 5 ఏళ్ళలో అయినా ఇప్పుడైనా నా ఎస్సీ నా బీసీ అంటేనే ఎప్పుడు కూడా ఎస్సీలకి బీసీలకి కూడా ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టడం, ఈ రోజు ఉన్న కులాలతో రాజకీయాలు చేసే పార్టీలన్నీ ఏకమై చిన్న వర్గాలని అణిచివేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఒకటైతే గమనించాలి, మీరు క్యాస్ట్ల పరంగా పెద్ద క్యాస్ట్లు అయి ఉండొచ్చు, కానీ ఒక ఎస్సీ బీసీ మైనార్టీలు కలిశారంటే మీరు ప్రతిపక్ష హోదా కాదు కదా, మీకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లోకి మీరు ఈరోజు వెళ్ళిపోతున్నారు. ఏదైతే అరాచకాలు చేస్తుందో, అన్యాయాలు చేస్తుందో, అసలు మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ కాడి నుంచి కూడా మీరు మరి ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడానికే కూటమి ప్రభుత్వం ఏర్పడినట్టుగా ఉంది. ఇవాళ బీసీ నాయకుల మీద ఏదైతే అన్యాయాలు జరుగుతున్నాయో మరి ఆ అన్యాయాలన్నీ కూడా మేము తిరిగి కొడతాం. త్వరలో మళ్ళీ జగనన్న పరిపాలన వస్తుంది. మరి ఆ పరిపాలన మీరు ఏదైతే కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలన్నిటికీ రివర్స్ కార్యక్రమాలు ఉంటాయని మరి ఇందుమూలంగానే తెలియజేస్తాం. పార్టీ ఆవిర్భావం నుంచే వీళ్ళకి రౌడీయిజం అలవాటైపోయిన తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ రోజు మల్లెల బాబ్జీ మీద ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసింది మనకు తెలియని రోజుల్లో. అలాగే వంగవీటి మోహన్ రంగా గారిని, అలాగే బీసీ నాయకుల్ని, ఎస్సీ నాయకుల్ని హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక బీసీని కానీ, ఒక ఎస్సీని కానీ, ఒక ఎస్టీని కానీ మంచి బట్టలు కట్టుకుంటే చూడలేని పార్టీ తెలుగుదేశం పార్టీ. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ తెలుగుదేశం పార్టీకి చెంప చెళ్ళుమనేలాగా అధికారం నుంచి కింద కూర్చోబెట్టి గ్యారంటీగా చూద్దరు. కానీ మీరు రాజకీయ వైఖరి మార్చుకోండి. రాజకీయాలు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ఒకసారి మేము వస్తాం, ఒకసారి మీరు వస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఈ పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద, అందరి మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.